శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 15 డిసెంబర్ 1938. భాషణములు 594. ఆ స్పానిష్ నుంచి ఒక వనిత వచ్చింది అన్నాం కదా, ఆవిడ మెర్సిడీన్ డి అకోస్టా 2 నెలలుగా ఆశ్రమంలో ఉన్న శ్రీ హేగు, అమెరికాకు చెందిన మైనింగ్ ఇంజనీరు. ఆయనకు ఒక ఉత్తరం రాసింది ఆవిడ. ఆ ఇంజనీర్ కి ఒక ఉత్తరం రాసింది ఆవిడ. అమెరికాలో ఉన్న మైనింగ్ ఇంజనీర్ కి ఒక ఉత్తరం రాసింది. దానిలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. జీవాత్మ పరమాత్మలో లీనమైతే మానవ ఉద్ధరణకై దైవాన్ని ప్రార్థించేదెల్లాగా? ఈ జీవుడు ఆ పరమాత్మలో లీనమైపోయాడు అనుకో, అప్పుడు ఈ ప్రపంచంలోని మానవులందరినీ ఉద్ధరించేవారు ఎవరుంటారు? పాశ్చాత్యుల్లో ఈ ప్రశ్న సర్వసాధారణం అనిపిస్తోంది. పాశ్చాత్యులందరూ కూడా కాబట్టి తప్పకుండా ప్రార్థించే జీవుడును అంటే భక్తుడును అనుగ్రహించే దేవుడు ఉండాలి. పాశ్చాత్యుల్లో ఈ ప్రశ్న సర్వసాధారణంగా వస్తుంది. మరి జీవుడు పరమాత్మలో ఐక్యమైపోతే ఇంక ప్రార్థించే వాళ్ళు ఎవరుంటారు అని వాళ్ళ ప్రశ్న అనమాట. అప్పుడు భగవాన్ వారు అన్నారు, దైవ ప్రార్థన చేసి నీ ఇచ్చయే జరుగుగాక అని ముగిస్తారు. అదే సరైన ప్రార్థన అయితే ఈ ప్రార్థన ఎందుకు? నువ్వు పైన చెప్పిందే సరైనది అయితే ఈ ప్రార్థనలు ఎందుకు? నీ ఇచ్చయే నెరవేరుగాక అన్నాక ఇంక ప్రార్థన దేనికోసం చేస్తావు? అవసరం లేదా? భగవంతుని ఇచ్చే నెరవేరుతుంది కదా, ఇంక నీకు ప్రార్థనలు ఎందుకు? నిజమే, అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లోనూ దైవ ఇచ్చయే ప్రవర్తిస్తుంది. వ్యక్తులు తామై చేయగలిగింది ఏదీ లేదు. తమకు తాముగా వ్యక్తులు ఏమీ చెయ్యలేరు. దైవశక్తిని గుర్తించి ఊరికే ఉండు. ప్రతి ఒక్కరిని దైవమే చూచుకుంటాడు. ఎవ్వరు చూడలేరు, చూసినా కాపాడలేరు. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో దైవ ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది తప్ప ఎవ్వరికి ఏమీ చెయ్యలేరు. మేము వాళ్ళకి ఇది చేసాం, వీళ్ళకి అది చేసాం అనుకుంటున్నారేమో. నీకు నువ్వే ఏమీ చేసుకోలేవు, వాళ్ళకి వీళ్ళకి ఏం చేస్తావు? సర్వము సృష్టించిన ఆయనే కదా. ఎన్నో కోట్ల జనుల్లోన నువ్వు ఒకడివి. అందరినీ చూసుకునేవాడు నిన్నొక్కడిని వదిలేస్తాడా ఏంటి? ఇచ్చపై అన్ని వదిలివేయడం మంచిది అని ఏ కాస్త తెలివి ఉన్నా గ్రహించవచ్చు కదా. కొంచెం అందరినీ సృష్టించింది భగవంతుడు అంటున్నాము. అందరినీ సృష్టించి భగవంతుడు సృష్టించాడు. భగవంతుడు మనతో చెప్పి సృష్టించలేదు, అవునా? ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన నిశ్చయించుకుని సృష్టి చేశాడు. ఆ ప్రకారం ఆయన ఇచ్చే ప్రకారమే అన్ని ఎవరికి ఏది ఇవ్వాలో ఎలా జరగాలో అలా జరుగుతాయి. కొంచెం బుద్ధి ఉండి గ్రహించిన వాడు ఎవడైనా ఈ విషయాన్ని గ్రహించవచ్చు. అది కాక నీకేం అవసరమో ఆయనకు నువ్వు చెప్పుకోక్కర్లా. నాకు ఇది కావాలి స్వామి, నాకు అది వద్దు, నువ్వేం చెప్పుకోక్కర్లేదు. ఆయనకి తెలుసు నీకు ఏది కావాలో, నీకు ఏది ఇవ్వాలో, నీకు ఏది ఇవ్వకూడదో ఆయనకి తెలుసు. ఆయన సంగతి ఆయనే చూసుకుంటాడు. ఆయన పని అది. అంతేకాదు, నేను ప్రార్థించేది దేనికోసం అసలా? నీవు నిస్సహాయుడవని, ఏదో ఉత్తమ శక్తి నీకు సాయపడాలని కదా ప్రార్థిస్తావు. మరి బాగానే ఉందిలే, కానీ నిన్ను సృజించి రక్షించేవాడు ఆయనకు నీ దౌర్భాగ్యం తెలీదు. నిన్ను సృజించి రక్షించేవాడికి నీ దౌర్బల్యాలు ఎలాంటివో ఆయన ఎదగడా? ఆయన ఎదుట దాన్ని ప్రకటిస్తేనే గాని పాపం ఆయనకు అర్థం కాదనుకుంటున్నావా నువ్వు అన్నారు భగవాను. ఇప్పుడు ఆ భక్తుడు తనను తాను సహాయం చేసుకునే వారినే దైవం రక్షిస్తుంది అన్నాడు ఒక భక్తుడు. తనకి తాను సహాయం చేసుకునే వాడినే దైవం రక్షిస్తుంది అన్నాడు. అప్పుడు మనిషి అన్నారు, అవును, నీకు నువ్వు సహాయం చేసుకో, అది దైవేచ్ఛయే.
ప్రతి చిన్న పని ఆయన ప్రోత్సాహం వల్లనే జరుగుతోంది. ఇతరులకు ప్రార్థించడం గురించి చూస్తే పైకది చాలా నిస్వార్థంగా ఉంటుంది. ఇతరుల గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు అనుకో, మీ అమ్మ కోసమో, మీ అన్న కోసమో, మీ అక్క కోసమో, నీ కొడుకు కోసం, వాడి కొడుకు కోసం, నీవు ఆయన కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు అనుకో, అప్పుడు అబ్బా వాళ్ళ మీద ఈవిడికి ఎంత ప్రేమో కదా, ఎంత ప్రేమతో ప్రార్థిస్తుందో కదా అని అనిపించేట్లుగా ఉంటుంది. కానీ నువ్వు ఆ భావాన్ని కాస్త పరిశీలించి చూడు, దాంట్లో స్వార్థమే ఉంది. స్వార్థంగా ప్రార్థన చేస్తున్నట్టు ఉంటుంది కానీ దానిలో స్వార్థమే ఉంది. ఇతరుల సత్యం నువ్వు కోరడం నీ సుఖం కోసమే. వాడు సుఖంగా ఉంటే నాకు సుఖంగా ఉంటుంది అనుకుంటున్నావు. అవునమ్మా. అందుకని నువ్వు వాడి కోసం ప్రార్థిస్తున్నావు తప్ప నిజంగా వాడి కోసం కాదు. వాడి కోసం చేస్తున్న నీ ప్రార్థన నీ కోసమే. కాకపోతే ఒరులపై దైవాన్ని అనుకూలింప చేస్తానన్న కీర్తికై కూడా నేను ఇతరుల కోసం దైవాన్ని ప్రార్థించి నీ కష్టాలు తీరుస్తాను అనడం ఏమిటి? కీర్తి కోసమే. ఎంత గొప్పాడని అందరూ అనుకోవాలి. కీర్తి కోసమే. దైవానికి ఎవరు గాని మధ్యవర్తులు ఎందుకు చెప్పు? నీ పని నువ్వు చూసుకో, అంత చక్కబడుతుంది. తప్పకుండా చక్కబడుతుంది. నువ్వు ఈశ్వరాజ్ఞ ఇష్టాలుంటే పక్కన పెట్టేయి. ఈశ్వరాజ్ఞ, ఈశ్వరుడు అనుకున్నాడు ఇది జరుగుతోంది, ఈశ్వరుడు అనుకున్నాడు ఇది చేయిస్తున్నాడు అనుకో, అంతే. అప్పుడు భక్తుడు దైవం తన ఇచ్ఛ ఎవరో ఒక ఎన్నదగ్గ వ్యక్తి మూలంగా ప్రవర్తిల్ల చేయడం లేదా? భగవంతుడు తన ఇచ్ఛని ఎవరో ఒక ఎన్నుకున్న వ్యక్తి ద్వారా ప్రవర్తింప చేస్తున్నాడా అంటాడు. అంటే మహర్షి దైవం అందరిలోనూ ఉన్నాడు, అందరి ద్వారా ఆయనే వ్యవహరిస్తున్నాడు. కానీ విశుద్ధ మనస్కుల్లో ఆయన ఉనికి ఎక్కువగా గుర్తించవచ్చు. ఎవరికైతే నిర్మలమైన మనస్సు ఉంటుందో వారిలో దైవం యొక్క ఉనికిని మనం ఎక్కువ గుర్తించవచ్చు. ఉన్నవారి ఎందుకంటే శుద్ధుల యందే ఆయన చేతలు స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. కల్మషం ఉన్నవారి కంటే శుద్ధ మనస్సు కలిగిన వారి యందే ఆయన చేతలు స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. అట్టి వారిని దైవాంశులుగాను భావిస్తాం. కానీ వారు తామట్టి వారిని వారు అనుకోరు, ఎవరితోనూ చెప్పుకోరు. వాడు మనసు శుద్ధంగా ఉంది, ఆయన పరికరంగా తీసుకుంటాడంతే. మేము ఇంత గొప్పవారం కాబట్టి అని వాళ్ళు అనుకోరు. మానవునికి దైవానికి మధ్యస్తుండని ఎవరన్నా చెప్పుకుంటే అతడు ఇంకా తన వ్యక్తిత్వాన్ని మిగుల్చుకున్నాడని, అతని శరణాగతి పూర్తి కాలేదని అర్థం. మానవుడికి దైవానికి మధ్యవర్తిత్వం నేను భగవంతుడికి, నీకు భక్తుడివి, నీకు నీ కోరికలు తెచ్చమని నేను భగవంతుడికి చెప్తానులే, నేను చెప్తే భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడు అన్నాడనుకో, వాడు ఇంకా తన వ్యక్తిత్వాన్ని మిగిల్చుకున్నాడని అర్థం. అతని శరణాగతి పూర్తి కాలేదన్నది నీకే స్పష్టమవుతుంది కదా అన్నాడు భగవాన్. అప్పుడు భక్తుడు దైవానికి ఇతరులకి మధ్యవర్తులు బ్రాహ్మణ పురోహితులు కాదా? గుళ్ళో అయితే మరి దైవానికిను భక్తులు ఇతరులకి మధ్యలో ఈ బ్రాహ్మణుడే కదా మన కోసం మంత్రాలు చదువుతాడు. ఫలానా గోత్రం వాడికి క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్యాలు ఇవ్వడం కోసం మీకు ఇది చేస్తున్నాము అని మరి మధ్యవర్తులుగా ఉంటారు. హరిషి అన్నారు, నిజమే. కానీ ఆ బ్రాహ్మణుడు అంటే ఎవరు? నిజానికి బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలుసా నీకు? బ్రహ్మము నెరిగినవాడు, వాడు బ్రాహ్మణుడు. అట్టివానిలో వ్యక్తిభావనే ఉండదు. మధ్యవర్తినని అతడు అనుకోను లేదు. నువ్వు చెప్తున్న బ్రాహ్మణుల సంగతి వేరు. కానీ నిజంగా బ్రాహ్మణుడు అంటే బ్రహ్మము నెరిగినవాడే.
బ్రాహ్మణుడు అట్టి వానిలో వ్యక్తిత్వ భావనే ఉండదు. అటువంటి బ్రాహ్మణుడిలో, బ్రహ్మముని ఎదిగిన బ్రాహ్మణుడిలో అంటే వాడి కులం కాదు అది, బ్రహ్మమును ఎరగడమే బ్రహ్మత్వం, బ్రాహ్మణత్వం. అవునమ్మా. అట్టి వ్యక్తిత్వ భావనే ఉండదు. వ్యక్తిత్వ భావనే ఉండదు కనుక మధ్యవర్తిని అని అతడు అనుకోడు. ఇక ప్రార్థన విషయం అంటావా, ఆత్మ తాను ఇతరులు వేరు అని అనుకోడు. మరి అతడు ఏమని ప్రార్థిస్తాడు? తాను ఇతరులు వేరని అనుకోడు. ఇంకేమని ప్రార్థిస్తాడు? తాను ఎవరి కోసం ప్రార్థన చేసినది తన కోసమే తనకు తెలిసిపోయింది. ఇంకెవరి కోసం ప్రార్థిస్తాడు? ఎవరిని ప్రార్థిస్తాడు? దేనికి ప్రార్థిస్తాడు? ఆయన సన్నిధి మాత్రంగానే అందరికీ ఆనంద పరమావధి కలుగుతుంది. భగవంతుని సన్నిధిలో సదా నీవు నీ మనసుతో నింపుకుని ఉంటే చాలు, అందరికీ ఆనంద పరమావధి కలుగుతుంది. నీకు వెలిగా ఇతరులు ఉన్నారు అనుకున్న వరకే వారికే నువ్వు ప్రార్థన చేయాలి. నీకంటే వేరుగా ఉన్నారు అనుకున్నప్పుడు వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. కానీ ఈ భేదభావం జ్ఞానం వల్ల కలిగింది. ఈ అజ్ఞానమే నీ నిస్సహాయ భావానికి కారణం. ఈ అజ్ఞానమే నీ నిస్సహాయ భావానికి కారణం. నువ్వు దుర్బలుడవని, సాయం ఎవరూ లేరని నీకు తెలుసు. నేను దుర్బలుడను, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని నీకు తెలుసు. ఎందుకంటే బిడ్డలు, భర్త, అన్నదమ్ములు నీకు సహాయం చేయలేరు. నీ బాధ నువ్వే పడాలి. ఎవరు సహాయం చేయలేరని నువ్వు నిస్సహాయుడు అని నీకు తెలుసు. మరి ఇతరుడికి ఎట్లా సహాయపడతావు? నీకు ఇతరులు సహాయపడలేనప్పుడు నువ్వు ఇతరులకి ఎట్లా సహాయపడతావు? నీకు ఏదైనా ఒక బాధ కలిగిందనుకో, ఆ బాధని ఇతరులు ఎవరు తీర్చలేరని నీకు తెలుసు కదూ? తెలుసమ్మా. అలాగే ఇతరుల బాధను కూడా నువ్వు తీర్చలేవు అని తెలిసినప్పుడు ఇక వారికి నువ్వు ఎలా సహాయపడగలవు? లేదమ్మా. దైవాన్ని ప్రార్థించి అంటావా, వారి కోసం నేను దైవాన్ని ప్రార్థిస్తాను అంటావా? దైవానికి ఆయన పని ఆయనకి తెలీదు. ఆయనకి ఇతరుల కోసం నీ వెన్నపాలు అవసరం లేదు. నువ్వు వెన్నపాలు అవి ఇతరుల కోసం చేస్తే వీడు చేశాడు కదా అని దైవం వాడికి సహాయం చేయడం అలాంటివి ఏమి ఉండవు. ఎవరి విన్నపాలు అవసరం లేదు ఆయనకి. ఎవరి విన్నపాలు అవసరం లేకుండానే ఎవరెవరికి ఏది ఏది ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి నీకు నువ్వు సహాయం చేసుకో, దానివల్ల నువ్వు బలం పొందుతావు. ఎలాగంటే పూర్ణ శరణాగతి వల్ల. నీకు నువ్వు సహాయం చేసుకోవడం అంటే నిన్ను నువ్వు పూర్తిగా మహాశక్తికి శరణాగతి చేసుకోవడమే. అంటే ఆయనకు నిన్ను అర్పించుకున్నావని, ఆ పైన నీకు వ్యక్తిత్వము లేనే లేదని తెలుసు. నిజంగా నువ్వు ఆయనకు అర్పించుకుంటే ఆ తర్వాత నేనన్న వ్యక్తిత్వం నీకు ఉండదు. నువ్వు దైవేచ్ఛ మీద ఆధారపడు. అప్పుడు నువ్వు దైవేచ్ఛ మీద ఆధారపడగలుగుతావు. నిన్ను నువ్వు పూర్తిగా ఆయనకు అర్పించేసుకున్న తర్వాతనే నువ్వు పూర్తిగా దైవేచ్ఛ మీద ఆధారపడతావు. ఏది వచ్చినా వెళ్ళినా అంతా ఈశ్వరేచ్ఛ ఈశ్వరేచ్ఛ అని అప్పుడు అనుభవపరంగా అనగలుగుతావు ఆ మాట. నీవు సాధించగలవానిలో అత్యుత్తమమైనది మౌనంగా ఉండడమే. ఈశ్వరేచ్ఛకు తల వంచి ఉండడమే మౌనం. మౌనం ఒక మహాసముద్రం. మతాలు అనే అన్ని నదులు తమ తమ జలాల ఎందే లీనం చేస్తాయి. మతాలు అనేటువంటి నదులన్నీ కూడా తమ తమ జలాలని ఆ మహామౌన సాగరంలోనే లీనం చేస్తాయి అని తాయిమానవర్ గారు అన్నారు. మతాన్ని, వేదాంతాన్ని ఏకం చేసేది వైదిక మతమేనని ఆయన అన్నారు. తాయిమానవర్ గారు మతాన్ని, వేదాంతాన్ని ఏకం చేసేది ఒక వైదిక వేదం చెప్పిన మతమే అని తాయిమానవర్ గారు అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుని ఇచ్ఛానుసారం అలా అలా జరుగుతూ ఉంటాయంతే. ఉన్నది ఏకైకమైన పరమాత్ముడే.
అన్య చింతన వదిలేసి పూర్తిగా ఆ పరమాత్ముడనే ఏకైక శక్తికి శరణాగతి ఉండడమే. ఆ మౌనమే అనంత సాగరం, ఆ మౌనమే ఆనంద సాగరం కూడా. కాబట్టి ఈ ఈ దేహం వల్ల, ఈ విషయాల వల్ల, ఈ భౌతికంగా వచ్చే సుఖ దుఃఖాది అనుభవాలు ఇవన్నీ కూడా దేహ భావన ఉన్నవారికి, మనోవికారాలు కలిగి ఉన్నవారికి కలిగేటువంటి విపరీతాలు. కాబట్టి నీ వల్ల జరగలేదు గనక ఈ సృష్టి. ఈ సృష్టి మాని నిన్ను నువ్వు సృష్టించుకున్నావా? లేదమ్మా. ఏ మహాశక్తి నిన్ను సృష్టించి పెంచి పోషించి జీవితంలో కష్ట సుఖాది అనుభవాలను ఇస్తోందో ఆ శక్తి బాధ్యతలన్నీ వదిలి ఉండు. ఆ వదిలి ఉండటమే శరణాగతి, భక్తి, పరిపూర్ణమైన మౌనం, అదే ఆనందం. భక్తి ఏ వేదాలు ఏ శాస్త్రాలతోటి పని లేకుండా, ఏ ఇతర సాధనతోటి పని లేకుండా పరమ మౌనంగా మహాశక్తికి అర్పణమై ఉండు. అప్పుడు ఇక మాట్లాడేవాడు ఎవడుంటాడు? అదే మౌనం. ఆ మౌనం మహాసాగరం. ఆ మౌన సాగరమే ఆనంద నిధి. సదా సదా మహాశక్తికి శరణాగతి చెంది ఉండు అని భగవాను శరణాగతిలోని భగవంతుని యొక్క దివ్యత్వాన్ని, శరణాగతిలోని ఆ పరిపూర్ణత్వాన్ని అద్భుతంగా వర్ణించి చెప్పారు. దాన్ని మనం ఏది జరిగినా, ఎలా జరిగినా, ఎప్పుడు జరిగినా ఈశ్వరేచ్ఛ అన్నదాన్ని మర్చిపోకుండా మౌనంగా ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేసి తదిద్దుముగాక. హరి ఓం నమః.